కల్కి 2898 ఏది ట్రైలర్ ఇవాళ వస్తుందని వైజయంతి మూవీ మేకర్స్ 3 రోజుల ముందే అనౌన్స్ చేశారు. పొద్దున్న నుంచి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటే ఈ ఈవినింగ్ 7:15కి కల్కి ట్రైలర్ రిలీజ్ చేశారు వైజయంతి మూవీ మేకర్స్ యూట్యూబ్ ఛానల్లో. ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదా అని ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసి వీడియో చూసి స్టార్ట్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. కల్కి 2898 ఏది ఈ సినిమా స్టారింగ్ విత్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ సార్, కమల్ హాసన్ సార్, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ దీపికా పదుకోన్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి ఏంటంటే సింప్లీ సూపర్. ఇది ఒక కమల్ హాసన్ గారి సినిమా కాదు, ప్రభాస్ గారి సినిమా కాదు, ఇట్స్ నాగ్ అశ్విన్ గారి మ్యాజిక్ అనే చెప్పాలి. నాగ్ అశ్విన్ ఒక్క ప్రభాస్ మొత్తం ఈ సినిమాని రన్ చేయకుండా ఎవ్రీ క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ నాగ్ అశ్విన్ గారు ఇచ్చారు. అండ్ ఇట్స్ నాగ్ అశ్విన్ గారి బ్రిలియన్స్ అని చెప్పాలి. అండ్ ఆ విజువల్స్ ఇది చూస్తుంటే ఎక్కడ మీకు సీజీఐ అని ఒక రియల్ ఆ కల్కి వరల్డ్కి మనల్ని నాగ్ అశ్విన్ గారు తీసుకోపోయారు. అండ్ కొన్ని సీన్స్ వస్తుంటే నేను ట్రైలర్లో చూసినప్పుడే గుస్ బంప్స్ వస్తుంది, కానీ అదే థియేటర్లో చూస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందని మన ఊహకే అందనంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాం. అండ్ ఈ ట్రైలర్లోకి వస్తే ఎక్కడ మనకి స్టోరీ వచ్చి డీటెయిల్గా రివ్యూ చేయలేదని చెప్పాలి. ట్రైలర్ వస్తే ఏదన్నా ఒక క్లారిటీ వసద్ది అని చూసే మన ఆడియన్స్కి ఒక నిరుత్సాహమే అని చెప్పాలి. ట్రైలర్ ఫుల్గా కన్ఫ్యూజ్ చేసి పెట్టేది నా అశ్విన్ గారు. అండ్ కొన్ని సీన్స్ వస్తే సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. ఈ మన అమితాబ్ బచ్చన్ గారికి అండ్ ప్రభాస్కి వచ్చే ఫైట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనుకోవచ్చు. అండ్ కమల్ హాసన్ గారిని ఒక డిఫరెంట్గా చూపించే, ఒక ఏలియన్ లాగా చూపించారని చెప్పాలి. కమల్ హాసన్ గారి ఆ గెటప్ అండ్ టోటలీ డిఫరెంట్గా ఉంది. ఆ స్టోరీలో ఆయన క్యారెక్టర్ నెగిటివా పాజిటివా అని మన సినిమాలో చూస్తేనే తెలిసింది. అండ్ ఈ స్టోరీ వచ్చి దీపికా పడుకోన్ చూస్తే తిరగద్ది అని తెలుస్తుంది ట్రైలర్ చూస్తే. అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామగా ఆ దీపికా పడుకోన్ జన్మనిచ్చే ఆ పిల్లల్ని కాపాడేదానికి చూస్తారు. అండ్ ఎనిమీస్కి దీపికా పడుకోన్ కావాలి. ఆ ఎనిమీస్ కాంట్రాక్ట్ ఇచ్చింది మన ప్రభాస్కి. ఇప్పుడు ప్రభాస్ దీపికా పడుకోన్ వాళ్ళ కాదు ఒప్పందియాలని చెప్పినప్పుడు అప్పుడు అమితాబ్ బచ్చన్ సార్కి ప్రభాస్కి వస్తుంది ఫైట్. అండ్ కొన్ని డైలాగ్ ఉంది, నేను ఇప్పుడు ఏ ఫైట్ ఓడిపోలేదని ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు, అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారి స్టామినా, బుజ్జిని ఒక తంటారు కాలుతో, ఎక్కడికో ఎగిరిపోలేదు బుజ్జి. అండ్ ఇంకోటి ఈ ట్రైలర్లో చూసినట్టు ప్రభాస్ వచ్చి బౌంటీ కోసం ఏమన్నా చేసే ఒక గాయలాగా తెలుస్తుంది. ప్రభాస్ ఎట్ట ఎనిమిస్ కాడి నుంచి ఎప్పుడు మన తెలుగు సినిమాలో హీరో వచ్చి హీరోగానే ఉంటారు, విలన్గా ఉండదు. సో విలన్ గ్యాంగ్తో దీపికా పడుకొని సరెండర్ చేయాల్సిన ప్రభాస్ లాస్ట్కి దీపికా పడుకొని ఎలా కాపాడుతారో అని మన ట్రైలర్ చూడదు. ఇంకా చాలా హిడెన్ సీక్రెట్స్ రివీల్ చేయకుండా ఉంది ఈ సినిమాలో. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు పశుపతి గారి క్యారెక్టర్ అండ్ దీపికా పడుకొని ఒక ప్రెగ్నెంట్ లేడీగా చూపిస్తారు, కానీ దీపికా పడుకొని హస్బెండ్ ఎవరని ఎక్కడా రివీల్ చేయలేదు ట్రైలర్లో. అండ్ కమల్ హాసన్ గారిని ఒక డిఫరెంట్గా చూపిస్తారు. అండ్ ఒక్క సీన్ ఉంది, మన ప్రభాస్ గారు యుద్ధం చేసి ఆ యుద్ధంలో అందరినీ చంపి ప్రభాస్ గారు మొత్తం ఉండేలాగా ఒక సీన్ ఉంది. అది వచ్చి నాకు తెలిసి క్లైమాక్స్ ఫైట్ ఏమో అని నేను అనుకుంటున్నా, కానీ ఫుల్ ఫిలింలో చూడాలి. అండ్ మనకి ఎక్కడ బుజ్జి అండ్ ప్రభాస్
కామెడీ ట్రైలర్లో చూపిలా కానీ అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అనుకోవచ్చు. అండ్ బ్రహ్మానందం గారుకు ప్రభాస్కి ఉన్న కెమిస్ట్రీ మనకు ఆల్రెడీ తెలుసు రెబల్లో. అలాంటి బ్రహ్మానందంగా మళ్ళీ ప్రభాస్తో చేస్తున్నారు. ఈచ్ క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉందని మన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కొక్క క్యారెక్టర్కి ఎక్కడా మనకి స్టోరీ రివీల్ చేయకుండా నాగశ్విన్ గారు చాలా కేర్ఫుల్గా ట్రైలర్ కట్ చేసేదాన్ని. ట్రైలర్ కట్, బీజిఎం అన్నీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎక్కడ మనకి ఏది ఒక సీజీ లాగే అనిపించలేదని చెప్పాలి. ఫుల్ 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 నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ ఇది అని చెప్పాలి. మనకి ప్రభాస్ గారికి ఫ్లాప్ సినిమాకే 500 కోట్ల కలెక్షన్ చేసే స్టామినా ఉన్నప్పుడు ఈ సినిమా మొత్తం ప్రభాస్కి హిట్ అయితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నా. లెట్స్ 27 మనకి నాగ్ అశ్విన్ వరల్డ్ వచ్చి మనకి చూపిపోతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ ఫింగర్ క్రాస్. ఆల్ ద వెరీ బెస్ట్ నాగ్ అశ్విన్ అండ్ టీమ్.